దానికి తగిన ప్లానింగ్ తో ట్రాప్ చెయ్యడం అన్నటువంటిది వీళ్ళకి చేతకాల. పోలీసుల అసమర్థత అది. అవునా? పై అధికారుల అసమర్థత, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశాక పై అధికారుల అసమర్థత. ఎందుకంటే ఫ్యాక్షన్ ఏరియాలో ఉన్నటువంటి వాడు ఫోన్లను ఎక్కడ పెట్టాలి, ఎలా డైవర్ట్ చేయాలి ఇవన్నీ తెలుసు వాళ్ళకి. ఎన్నో ఏళ్ల నుంచి అలవాటు అయ్యి ఉంటుంది వాళ్ళకి. ఇతను 20 ఏళ్ల నుంచినే ఉన్నాడు కదా ఎమ్మెల్యేగా, కాబట్టి ఇతనికి అనుభవం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళ విషయంలో సహజంగా వాళ్ళు ఎట్టా దాస్తారు ఇవన్నీ తెలుసు పోలీసులు. కానీ కింద స్థాయి అధికారులు పై వాళ్ళకి సపోర్ట్ చేయరు. జిల్లా అధికారి కూడా మార్చారు కదా, మార్చిన ఆయన కొత్తగా అనుభవం ఎక్కడ వస్తుంది? ఆయన అనుభవం వచ్చే లోపు ఎన్నికల మధ్యలో బిగినయ్యాడు. ఇంకా ఆయన గ్రిప్ ఎక్కడి నుంచి వస్తుంది? దానివల్ల ఎదురైంది సమస్య. అంటే అధికార పార్టీకి పైన ముందు చెప్పే ఈయన సైడ్ అయిపోయారా, మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారా? అంతే కదా, అధికార పార్టీకి తెలిసే ఉంటది. తెలియకపోతే ఎందుకు నెత్తినేసుకుని ఇంతమంది వచ్చి మాట్లాడతారు? వాళ్ళే వెనకుండా కాపాడుతున్నారు అయ్యింది. అయ్యి ఉండొచ్చు. సాధారణంగా వీటిలో కాపాడడం ఏమి ఉండదు. అలాంటిది వాళ్ళు ఎవరి సహాయం తీసుకుంటాడో కూడా నేను అనుకోను. ఎలా దాక్కోవాలో అతనికి తెలుసు, ఎలా తప్పించుకోవాలో అతనికి తెలుసు. ఎలక్షన్ లో గెలిస్తే బయటకు వద్దాం అనుకుంటున్నాడా, లేకపోతే ఈ లోపే వస్తాడా అనేది చూడాలి. ఇంతకుముందు నారాయణ విషయంలో పేపర్ లీక్ అయినప్పుడు కూడా అలాగే ఆయన ఇక్కడ చూసారు, తర్వాత హైదరాబాద్ లో ఎక్కడికో వెళ్తుంటే దారిలో కార్ ఆపి మరి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా. అంత ట్రాకింగ్ అధికారులు అంత చేసినప్పుడు పిన్నెల్లి విషయంలో ఎందుకు